ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారి అందరికీ సకల శుభాలు. ఆంజనేయుడు సీతారాముల వారికి ప్రియమైన భక్తుడు. అలాంటి స్వామివారిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. హనుమంతునికి తమలపాకుల పూజ చేసేందుకు ఓ కారణం ఉంది. అదేమిటంటే, ఓసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయస్వామి శ్రీరామునిని, స్వామి, ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగారు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించటం వలన నాగదోషం శాంతి కూడా జరుగుతుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లలకు ఆరోగ్యము బాగుపడి బాగా ఎదుగుతారు. అలానే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి పండ్లు, తమలపాకులు దక్షిణ భాగంలో దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లలకు ఆరోగ్యం బాగుపడి బాగా ఎదుగుతారు. వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధి. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం ఉంటుంది. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది. తమలపాకులతో మాల చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి కూడా ప్రసాదమనే పేరు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. కొలిచిన వారికి, తలచిన వారికి కొండంత అండగా ఉంటాడని, అభయమిస్తాడని నమ్ముతారు. అందుకే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిలో హనుమంతుడు చాలా ముఖ్యమైన వారు. దేవాలయాలలో హనుమంతుని విగ్రహాలు కూడా ఆరెంజ్ రంగులో ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఈ కథ ప్రచారంలో ఉంది. రామాయణం ప్రకారం ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద ఎర్రటి పొడి ధరిస్తూ ఉంటుంది. అది గమనించిన ఆంజనేయ స్వామి, అమ్మా, ఏమిటి ఆ పొడి? దాన్ని ఎందుకు పెట్టుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా హనుమ, ఇది సింధూరం. ఇది శ్రీరాముడిని సంతోషపరుస్తుంది, సంపన్నమైన దీర్ఘాయువును ప్రసాదిస్తుంది, సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది అని వాయుపుత్రుడితో సీతమ్మ చెబుతుంది. అందుకే తాను పాపిట సింధూరం ధరిస్తానని చెబుతుంది. ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తరువాత హనుమంతుడు తన శరీరమంతా పూర్తిగా ఎర్రటి సింధూరం రాసుకొని తిరిగి వస్తాడు.
శరీరంతో పాటు దుస్తులు జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు వాయుపుత్రుడు. సింధూరం కప్పుకున్న హనుమంతుడు అలానే రాముడి వద్దకు వెళ్తాడు. అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. అందుకు గల కారణమేంటని ఆంజనేయ స్వామిని అడుగుతాడు. అప్పుడు వాయుపుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతారు. సీతామాత తన నుదిటిన రోజు సింధూరాన్ని పూయడం వల్ల మీకు సంతోషం కలుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని చెప్పారు. ఒక్క చిటికెడు సింధూరమే మీకు సంతోషాన్ని ఇస్తే నేను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే ఇంకా మరింత ఆనందం కలుగుతుంది కదా, అందుకే రాసుకున్నాను అని చెబుతారు. అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన శ్రీరాముడు ఆయన భక్తులకు ఒక వరమిచ్చాడు. ఎవరైతే హనుమంతునికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో వారికి సంతోషకరమైన దీర్ఘాయువుతో పాటు కోరికలని నెరవేరుతాయని చెప్పారు. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు సింధూరంతో కళకళలాడుతుంటాయి. హనుమకు వడమాల ఎందుకు వేస్తారు? దీనికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు 108 వడలతో చేసిన మాలను అలంకరిస్తుంటారు. మినప్పప్పు, మిరియాలతో తయారు చేసిన వడలను స్వామివారికి అలంకరించే విషయం తెలిసిందే. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ వడమాలను స్వామివారికి భక్తులు సమర్పిస్తుంటారు. అయితే దీని వెనుక ఓ విశిష్టత ఉన్నది. హనుమ బాల్యంలో మహా చిలిపివాడన్న విషయం మనకు తెలిసిందే. బాల్యంలో ఆయన చేసిన అల్లరి ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రచారంలో ఉన్న గాథ ప్రకారం సూర్యుడిని ఎర్రటి పండుగ భావించిన హనుమ దాన్ని తినేందుకు ఆకాశంలోకి ఎగురుతూ వెళ్తుంటాడు. అదే సమయంలో సూర్యగ్రహణానికి కాలం సమీపించడంతో రాహువు సైతం సూర్యుడిని మింగేందుకు బయలుదేరుతాడు. తనకు దారిలో అడ్డు వచ్చిన రాహుని ఒక్క తన్ను తన్ని మరీ హనుమంతుడు సూర్యుని మింగపోతాడు. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడి మీదకు ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధంతో ఆంజనేయుడు దవడ గాయమవుతుంది. అప్పటి నుంచి ఆంజనేయుడికి హనుమంతుడు అన్న పేరు స్థిరపడింది. ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడు జరిగిన దానికి ఆగ్రహంతో లోకాలన్నిటి నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు. దాంతో దేవతలంతా దిగివచ్చి ఆయనను శాంతింపచేసి ఆంజనేయుడికి సకల వరాలు ప్రసాదిస్తారు. ఈ కథ దాదాపు అందరికీ తెలిసిందే. కానీ మరో కథ సైతం ప్రచారంలో ఉన్నది. ఈ సందర్భంలో ఆంజనేయుడి పరాక్రమానికి రాహువు సైతం ముగ్ధుడైపోయాడని, రాహువుకి మినుములు అంటే ప్రీతి, అందుకే రాహుదోషాలు ఉన్నవారు మినుములను దానం చేయాలని సూచిస్తుంటారు. కాబట్టి ఇక మీదట హనుమంతుడికి ఎవరైతే మినుములతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారో వారిని తాను కూడా అనుగ్రహిస్తానని రాహువు తెలిపాడని పురాణగాథ. రాహువు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలతో చేసిన మాల కూడా సర్పాకారంలోనే ఉండేటట్లుగా స్వామివారికి అలంకరిస్తుంటారు. హైందవ ధర్మంలో 108 సంఖ్యకు ప్రాధాన్యం ఉన్నది. ఈ క్రమంలో వీలైనంత వరకు 108 వడలతో మాలను తయారు చేసి సమర్పిస్తుంటారు. అలాగే వడమాలకు వెనుక మరో కథ సైతం ప్రచారంలో ఉంది. ఆంజనేయుడు పుట్టింది శనివారమేనని పురాణాలు చెబుతున్నాయి. ఆ శనివారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతుడికి ప్రసాదంగా అందిస్తే అటు ఆంజనేయుడు ఇటు శనీశ్వరుడు ఇద్దరూ అనుగ్రహిస్తారు. నల్లటి పదార్థం ఏదైనా శనీశ్వరునికి ప్రీతికరమే కాబట్టి మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.